కె వేణుగోపాల్, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పూర్వ అధ్యక్షులు, ఉపాధ్యాయ దర్శిని పూర్వ ప్రధాన సంపాదకులు, రిటైర్డ్ హెడ్ మాస్టర్. భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపొందుతుందని కొఠారి కమిషన్ చెప్పారు. అదే కాన్సెప్ట్లో తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణలో ఉండేటువంటి విద్యారంగానికి సంబంధించి ఈ విద్య లేకపోవడం గురించి అనేక చర్చలు, ఉపన్యాసాలు ఇవన్నీ కూడా జరిగాయి. 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో విద్య ఏ రకంగా ఉంది, మరి అంతకుముందు వలస పాలకుల ఒక రకంగా నిర్లక్ష్యంతో మన తెలంగాణలో విద్య ఏ రకంగా మారింది, మరి ఇప్పుడు ఎట్లా ఉంది, మరి దీనిని సమీక్షించడానికి ఒక సరైనటువంటి సూచనలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము విద్యా కమిషన్ను ఏర్పాటు చేస్తా అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో అసలు విద్యా కమిషన్ ఏ రకమైనటువంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకొని తెలంగాణ సమాజానికి ఉపయోగపడేటువంటి విద్యా వ్యవస్థను రూపొందించడానికి ఈరోజు ఒక విద్యారంగ సంక్షోభంలో కూరుకుపోయినటువంటి విద్యను, పాఠశాల విద్యను కానీ కళాశాల విద్యను కానీ బయటకు తీసుకురావడానికి ఎటువంటి సూచనలు చేస్తుంది అనేది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బుద్ధిజీవులుగా, ముఖ్యంగా మాలాంటి విద్యారంగంలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులుగా, కార్యకర్తలుగా మేము చాలా ఆందోళన చెందుతూ ఉన్నాం. ఎందుకంటే ఒక 40 ఏళ్ల నుంచి విద్యారంగాన్ని దగ్గరగా ఉండి చూస్తున్నటువంటి క్రమంలో అసలు విద్యారంగం ఎటువంటి మార్పులు వస్తున్నాయి, ఆ మార్పులు సరైనవేనా, మన సమాజానికి ఉపయోగపడేదేనా అనేటువంటి విషయాలను కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కొఠారి కమిషన్ 2-3 అంశాలను ప్రస్తావన చేసింది. ఏంటంటే భారతదేశము అనేక ప్రాంతీయ, తర్వాత ఆర్థిక, సాంస్కృతిక వైరుధ్యాలతో కూడుకున్నటువంటి సమాజం. ఈ సమాజాన్ని ఒక సరైన పద్ధతిలో తీర్చిదిద్దడం కోసం రాబోయేటువంటి విద్యార్థులను, వాళ్ళే రాబోయే పౌరులు కాబట్టి ఆ పౌరులు భేదాభిప్రాయాలు లేకుండా ఒక సమానత్వాన్ని సాధించడం కోసం పాఠశాల ఒక కేంద్రంగా కొఠారి కమిషన్ భావించింది. అదే సమయంలో పాఠశాల వ్యవస్థకు సంబంధించి కూడా చక్కటి సూచనలు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ 60 ఏళ్ళు అయింది కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ రిపోర్టును మన భారత పార్లమెంటు 3 సార్లు ఆమోదించింది. అయినా కానీ దాని సిఫార్సులు పూర్తిగా అమల్లోకి రాకపోవడం అనేదే భారతదేశంలో ఉన్న శోచనీయత. మనం తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశలోనే, అంటే గతంలో తెలంగాణలో ఉండేటువంటి ప్రభుత్వాలు కూడా అదే పద్ధతిలో ఆలోచించినాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయినా కానీ ఆ దిశలో ఆలోచించే ప్రయత్నం చేయడాన్ని ఆహ్వానిస్తూనే కొఠారి కమిషన్ పాఠశాల విద్యలో ప్రముఖమైనటువంటి పాత్ర వహించేటువంటి ఉపాధ్యాయులకు సంబంధించి కూడా ఒక సూచన చేసింది. ఉపాధ్యాయ వృత్తి సమాజంలో అన్నిటికంటే గౌరవమైన వృత్తి అని చెప్తూనే ఈ గౌరవమైన వృత్తిలోకి ప్రతిభావంతులైనటువంటి యువకులను ఆకర్షించడానికి ఈ వ్యవస్థలో ఒక అత్యధిక వేతన వ్యవస్థను రూపొందించాలని, ఒక అద్భుతమైనటువంటి పదోన్నతి విధానాలను కూడా అమలు చేయాలని, అట్లయితేనే ప్రతిభ కలిగినటువంటి యువకులంతా కూడా ఈ వృత్తికి ఆకర్షింపబడతారు. తద్వారా ప్రతిభ కలిగినటువంటి యువకుల ద్వారా ప్రతిభ కలిగినటువంటి ఉపాధ్యాయులు తయారవుతారు. ఆ ఉపాధ్యాయుల బోధన ద్వారా మెరికల్ లాంటి విద్యార్థులు తయారవుతారు. ఆ విద్యార్థుల నుంచి ఒక మెరికల్ అయినటువంటి సమాజం రూపొందుతుందనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఇటువంటి సిఫార్సు చేసినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన విద్యా కమిషన్ ప్రారంభించాలనేటువంటిది నాకున్నటువంటి ఆకాంక్ష. అయితే ముందుగా పాఠశాల విద్యకు వెళ్ళినట్టయితే మన పాఠశాల విద్య 69లో 10+2+3 సిస్టంలో అడాప్ట్ చేసి దాన్ని కొనసాగిస్తూ వచ్చినటువంటి ఇది. 10+2+3 విద్య భారతదేశంలో ఎక్కడా లేదు, ఒక పూర్వపు ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అంటే 10th క్లాస్కు ఒక టెర్మినల్ ఎగ్జామినేషన్ పెట్టేసేసి ఇంటర్మీడియట్ అనేటువంటి వ్యవస్థను ముందుకు తెచ్చారు. ఇంటర్మీడియట్ను 2 ఏళ్ళు అది కాలేజీకి అనుసంధానం చేసి తర్వాత జూనియర్ కాలేజీలుగా దాన్ని
ఆ విద్యను అట్లా చెప్పేసేసి తర్వాత డిగ్రీ స్థాయిలో 3 ఏళ్ల విద్యను చేసే విధంగా ఆ తర్వాత స్నాతకోత్తర విద్య విశ్వవిద్యాలయాల్లో ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ టర్మినేషన్ అనేది 10th క్లాస్లో ఒక టర్మినేషన్ ఉంటుంది, ఇంటర్మీడియట్లో ఒక టర్మినేషన్ ఉంటుంది, డిగ్రీ స్థాయిలో ఒక టర్మినేషన్ ఉంటుంది. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ విద్య అంటే 10th క్లాస్ అనేది ఒక సాధారణ విద్య. 10th క్లాస్ వరకు 1 to 10 ఇది సాధారణ అక్షరాస్యతతో పాటు ఒక సామాజిక ఒక శాస్త్రీయమైనటువంటి అవగాహన కలిగించేటువంటి ఒక విద్యగా ఆ జనరల్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. కనుక ఏ ఉద్యోగానికైనా ఏ పౌరునికైనా కానీ 10 ఏళ్ల కాలంలో పాఠశాల విద్య ఒక కీలకమైనటువంటి విషయాన్ని ఒక లక్ష్యాలను వాళ్ళకు ఒక తాత్వికతను బోధించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక అక్షరాస్యుడైనటువంటి వాడు 10వ తరగతి పూర్తి చేస్తే ఆ 10వ తరగతి మొత్తంగా ఆ పిల్లవాడికి రాబోయేటువంటి సమాజంలో ఒక సత్ప్రవర్తన ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా రూపొందడానికి అదొక బేస్ను ఏర్పరిచే విధంగా ఉంటుంది. మరి అటువంటి విద్య ఈరోజు ఏమైంది? ఎందుకంటే ఇక్కడ మన తెలంగాణ విషయానికి వస్తే 51% ఆఫ్ ది స్కూల్ పాపులేషన్ అంటే విద్యార్థులు 51% మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు వెళ్తుండ్రు. ప్రభుత్వ పాఠశాల 49% మందే ఎన్రోల్మెంట్ ఉంది. ఈ 40% ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి ఈ పాఠశాలల్లో విద్య ఎట్లా ఉంది, అక్కడ ఎట్లా ఉంది, తర్వాత నేషనల్ అచీవ్మెంట్ సర్వే కానీ ఇంకా ఇతర సర్వేలు SCRT చేసే సర్వేలు కానీ ఈ సర్వేల ద్వారా మనకు తెలుస్తున్నది ఏంటంటే అసలు ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ పాఠశాలలో కూడా విద్యా ప్రమాణాలు చాలా క్షీణిస్తున్నాయని అక్కడ ఒక తగిన ప్రమాణాలు లేవు అనేటువంటిది బాగా చెప్తా ఉంది. ఇది కరోనా తర్వాత మరింత దిగజారింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నదని యూనిసెఫ్ కూడా చెప్పింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో అసలు మన పాఠశాల వ్యవస్థ మరి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి? నిజానికి మేము చదువుకున్నాడు అంటే 70వ దశకం ఆ ప్రాంతాల్లో పాఠశాలలన్నీ కామన్ స్కూల్ విధానంలో ఉండేటువంటి, ప్రైవేట్ స్కూల్లో అనేది ఏదో 1 ఎయిడెడ్ స్కూల్స్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పట్లాగా దుకాణాల్లాగా ప్రైవేట్ స్కూల్స్ అయితే ఉండేటివి కావు. ఒక పాఠశాల నేను కామారెడ్డిలో చదువుకున్నాను. కామారెడ్డిలో ఉండేటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ ఏదైతే ఉందో అది ఒకటే మొత్తం గ్రామానికి సంబంధించిన పాఠశాల. అన్ని రకాల వ్యక్తులు అన్ని సామాజిక వర్గాల నుంచి ధనిక పేద భేదం లేకుండా అందరూ చదువుకున్నాం. ఇప్పటికీ ఆ విద్యార్థులు మేము మా క్లాస్మేట్స్ మేము కలిస్తే చాలా ఆప్యాయంగా పలకరించుకోవడం అనేది కూడా జరుగుతుంది. అంటే ఇటువంటి ఒక సానుకూల వాతావరణం సమాజంలో క్రియేట్ కావాలనే కొఠారి కమిషన్ కామన్ స్కూల్ విధానాన్ని రికమెండ్ చేశాడు. కానీ పాలకులు కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేయకపోగా దాన్ని మరింత తూట్లు కొట్టే విధంగా గత 3 దశాబ్దాలుగానైతే ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ విద్యారంగంలో మరింత పెరిగింది. ముఖ్యంగా పాఠశాల విద్యారంగంలో గత 2 దశాబ్దాలుగా తీవ్రమైపోయి మొత్తం ప్రభుత్వ పాఠశాలలు నిరాదరణకు గురైన ప్రభుత్వం యొక్క నిరాదరణకు గురైనవి. అట్ ద సేమ్ టైం ప్రైవేటు పాఠశాలలు ఒక ఆకర్షణీయమైనటువంటి నినాదాలతో ముందుకు వస్తున్నటువంటి సందర్భం ఉంది. అదే సమయంలో గత 3 దశాబ్దాలుగా పాఠశాల విద్యలో పర్యవేక్షణ అధికారుల పోస్టులన్నీ ఖాళీగా ఉండి పాఠశాలలలో ఉపాధ్యాయుల బోధనను పర్యవేక్షించి అసెస్ చేసి మూల్యాంకనం చేసి వారికి సూచన చేసేటువంటి నాథుడు లేకపోవడం వల్ల ప్రమాణాల్లో క్షీణత కలుగుతుందనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. ఎందుకంటే నేను 80వ దశకంలో ఉపాధ్యాయుడిగా చేరినప్పుడు ఒక డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ 2 రోజులు నా పాఠశాలలో ఉండి అందరూ ఉపాధ్యాయుల యొక్క బోధనను తను పర్సనల్గా విట్నెస్ చేసి అటెండ్ అయ్యి వారిని అసెస్ చేసి 2వ రోజు సాయంత్రం ఉపాధ్యాయుల సమావేశంలో ఒక్కొక్క ఉపాధ్యాయుడి యొక్క బోధన పైన తన యొక్క సూచనలు చేస్తూ ఒక పాజిటివ్ దృక్పథంతో ఆయన చేసేటువంటి ఒక ఆచారము అది ఉంది. ఆచారం కాదు, అది ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ కోడ్లో ఉన్నటువంటి పర్యవేక్షణ విధానం అది. కానీ ఈరోజు ఆ పర్యవేక్షణ విధానం మొత్తం చిన్నాభిన్నమైంది. దాని ఉన్నత పాఠశాలను ఏ ఒక్క పర్యవేక్షణాధికారి చూసేటువంటి నాథుడు లేడు. కేవలం నింపుడు పంపుడు అనేటువంటి ఒక పద్ధతిలో తప్ప
వేరే లేదనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అయితే కేవలం అక్షరాస్యత కోసమే పాఠశాల విద్య అంటే కాదు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అది సమాజంలో ఒక సత్ప్రవర్తన కలిగినటువంటి పౌరుని తయారు చేసే తీర్చిదిద్దేటువంటి విద్యగా, వానికి ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథాన్ని కల్పించే విద్యగా, ఒక సామాజిక అవగాహన కల్పించే విద్యగా, తర్వాత అన్ని రకాల భాషలను అంటే మనం 3 లాంగ్వేజ్ ఫార్ములాను మనం అడాప్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంగ్లీషు, తెలుగు మరియు హిందీ లాంటి ఆ భాషల్లో కూడా ప్రవేశం కల్పించే విధంగా ఇట్లా అనేక రకాలైనటువంటి ఒక ఫిలసాఫికల్ అండ్ సోషలాజికల్ బ్యాక్గ్రౌండ్స్తో ఈ సిలబస్లను రూపొందించినటువంటి పరిస్థితి ఉంది. మరి అయితే ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు పెరిగిపోయిన తర్వాత బాగా పూర్వ ప్రాథమిక విద్యకు ఒక ప్రాధాన్యత పెరిగింది. నిజానికి 5 ఏళ్ల తర్వాత 6, 7 ప్రవేశించినప్పుడు 1వ తరగతిలో చేర్చుకునేటువంటి విధానం పోయి ఈరోజు 2 ఏళ్ళు పూర్తి కాగానే 3 ఏళ్ళు ప్రవేశించగానే పిల్లవాడిని నర్సరీ అని లేదా ప్రీ స్కూల్ అని ఇంకా ఏదో ఒక పద్ధతిలో చేర్చడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇదే సమయంలో బాలలకు పోషకాహార లోపం చాలా ఉంది అనేది యూనిసెఫ్ లాంటి సంస్థలు చెప్తా ఉన్నాయి. భారతదేశంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లాంటి సంస్థలు కూడా చెప్తా ఉన్నాయి. మరి వాటికి అనుసంధానంగా ఏం చేయాలి? పిల్లలకు ఒక సమీకృత ఆహారాన్ని కనీసం అందించాలి. ఎందుకంటే మనకు వైద్యులు కానీ వైద్య శాస్త్రవేత్తలు కానీ చెప్పేది ఏంటంటే ఒక పిల్లవాడికి సరైనటువంటి ఆహారం స్వీకరిస్తేనే అభ్యసన సామర్థ్యం బాగా ఉంటుంది. అభ్యసన సామర్థ్యం లేనప్పుడు నువ్వు ఎంత చెప్పినా కానీ ఆ బోధనలు వేస్ట్ అవుతాయి. కనుక మధ్యాహ్న భోజన పథకం అనేది 30 ఏళ్ల నాడే మన ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం జరిగింది. కానీ అది నిర్వహణ సక్రమంగా లేదు. కానీ ఇదే సందర్భంలో నేను ప్రత్యక్షంగా కేరళలో ఉండేటువంటి పాఠశాలను, తమిళనాడులో ఉండే పాఠశాలను నేను విజిట్ చేసిన. అక్కడ మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వ్యవస్థ డిఫరెంట్గా ఉంది. పర్మనెంట్ సెటప్ ఒకటి ఉంటుంది. ఆ సెటప్ ద్వారా మధ్యాహ్న భోజనాన్ని పిల్లలకు కలిగిస్తారు. దాని మీద పాఠశాల తల్లిదండ్రుల సూపర్విజన్ ఉంటుంది. తల్లిదండ్రుల కమిటీలు అనేటువంటి, అమ్మల కమిటీలు అనేటువంటి కేరళ సమాజంలో ఒక వాళ్ళ భాగం, వాళ్ళ సామాజిక జీవనంలో భాగం. ఎందుకు అంటే అక్కడ కూడా ఒక విషయం ఉంది. కేరళ సమాజంలో ఉపాధికి ఇబ్బంది పడే విధంగా లేదు. అందుకని నేను పిల్లలందరినీ ఎంక్వైరీ చేస్తే మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు అంటే కూలీలు అంటారు. మన దగ్గర తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్లో కూలీ అంటే వాడు ఒక రకంగా చాలా 4వ తరగతి విధంగా ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గర కూలీ అన్నా కానీ ఆ ప్రతి కూలీకి ఒక 1/2 ఎకర్ ల్యాండ్ ఉంటుంది. అది 1957లో భూ సంస్కరణలు కేరళ ప్రభుత్వం అమలు చేసిన తర్వాత ప్రతి కుటుంబానికి ఒక కొంత వ్యవసాయపు భూమి అందుబాటులోకి రావడం, అక్కడ సహజంగా ఫర్టైల్ ల్యాండ్స్ కాబట్టి, సారవంతమైన నేలలు కాబట్టి వాళ్లకు ఆ వ్యవసాయం ద్వారా మంచి బెనిఫిట్ రావడం వల్ల ఈ కూలీ అనేది అదనంగా వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయంగా ఉండడంతో ఆ కుటుంబాలు ఆర్థిక పరంగా బలంగా ఉండడంతో వాళ్ళ పిల్లలను పాఠశాలకు పంపించేటువంటి ఒక శ్రద్ధ తీసుకునేటువంటి ఒక అవకాశం ఆ తల్లిదండ్రులకు కలుగుతూ ఉంది. వాళ్ళు ఖచ్చితంగా అమ్మల సమావేశానికి అమ్మలంతా హాజరవుతారు. పాఠశాలలో తండ్రుల సమావేశానికి తల్లిదండ్రులంతా కూడా హాజరవుతారు. నేను తల్లుల సమావేశాన్ని చూసిన, తండ్రుల సమావేశాన్ని చూసిన. చక్కగా పాఠశాలకు అంటే మన దగ్గర ఇప్పుడు ఒక తల్లుల సమావేశాన్ని కానీ తండ్రుల సమావేశాన్ని కానీ రమ్మంటే వాళ్లకు ఉపాధి పోతుంది, కూలిపోతుంది. వాళ్ళ పని విడిచిపెట్టుకొని రానటువంటి ఒక ఆర్థిక స్థితి వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళు రాలేరు. దాంతో ఏమైందంటే స్కూల్కు ఉన్న పేరెంట్స్కి ఉండేటువంటి ఆ సంబంధం ఇక్కడ మన దగ్గర బ్రేక్ అయింది. అది సరైనటువంటి సంబంధంగా లేదు. కానీ అక్కడ చాలా విలువైన సంబంధం. వాళ్ళు ముఖ్యంగా కేరళ ప్రాంతము హిలీ ఏరియా కాబట్టి గ్రామాలన్నీ కూడా మనలాగా కాన్సన్ట్రేట్ దగ్గరగా వాళ్ళ నివాసాలు ఉండవు, దూరంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు స్కూల్ కమిటీనే ప్రత్యేకంగా బస్సును నిర్వహించి ఆ బస్సు ద్వారా పిల్లలను పాఠశాలకు తీసుకొచ్చేటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది. ఒక చక్కటి మధ్యాహ్న భోజనం కేంద్ర ప్రభుత్వము ఈరోజు సుమారుగా 7 రూపాయలు ఒక పిల్లవాడికి మధ్యాహ్న భోజనానికి ఇస్తూ ఉంది. కానీ వాళ్ళు ఆ 7 రూపాయలు సరిపోదు కాబట్టి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కొంత చేర్చి ఒక నాణ్యమైనటువంటి మధ్యాహ్న భోజనాన్ని కల్పించి పిల్లలకు ఒక పౌష్టిక ఆహారాన్ని కలిగిస్తారు.
నేను ఇంకొక విషయాన్ని చూసిన, త్రివేంద్రంలో మున్సిపల్ హై స్కూల్ ఉంది. ఆ హై స్కూలు 10,000 మంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి మధ్యాహ్న భోజనాన్ని వాళ్ళు సప్లై చేస్తున్నారు. అక్కడ ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, మధ్యాహ్నం మన దగ్గర కేవలం ఏదో పప్పుచారు లాంటిది మాత్రమే మన పిల్లలకు అన్నము పప్పుచారు మాత్రమే ఇస్తే, వాళ్ళ దగ్గర ఒక అదనంగా కర్రీ తర్వాత మజ్జిగ కూడా సప్లై చేస్తారు. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు 3 గంటలకు వేడివేడి పాలు త్రివేంద్రం మున్సిపల్ కార్పొరేషన్ సప్లై చేస్తుంది. ఆ పాలను కూడా పిల్లలకు సప్లై చేసి ఇంటికి పంపించేటువంటిది. దీని ద్వారా పిల్లల యొక్క మెంటల్ ఆరోగ్యము బాగా ఉండి వాళ్ళ అభ్యసన సామర్థ్యం పెరిగి ఉంటుంది. కనుకనే అక్కడ 100% ఎన్రోల్మెంట్ సాధించడం జరిగింది. మనం ఇంకా 100% ఎన్రోల్మెంట్ సాధించలేదు. ఇప్పటికీ ఎన్రోల్ అయినటువంటి పిల్లల్లో కూడా 76% మంది మాత్రమే 10th క్లాస్కు పరీక్ష రాసేటువంటి ఒక పరిస్థితి ఉంది. అంటే ఇంకా 26 మంది పిల్లలు స్కూల్కు చదువును కొనసాగించగా డ్రాప్ అవుట్ అయి బాల కార్మికులుగా మారేటువంటి ఒక సామాజిక పరిస్థితి మన దగ్గర ఉంది. కాబట్టి ఈ సామాజిక పరిస్థితి అంటే కేవలం ఉపాధ్యాయుల మీదనే, అంటే ఉపాధ్యాయులు బోధనలో లోపాలు ఉన్నాయి కనుకనే 26 మంది డ్రాప్ అవుట్ అవుతున్నారు అనేటువంటి ఒక వాదన కాకుండా, అసలు నిజానికి అక్కడ మన సామాజిక స్ట్రక్చర్ ఎట్లా ఉంది, కేరళ స్ట్రక్చర్ ఎట్లా ఉంది, దాన్ని గమనించి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లే ఇక్కడ మనకు SCERT రాష్ట్ర విద్యా శిక్షణ పరిశోధనా సంస్థ విద్యా హక్కు చట్టం ప్రకారంగా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర విద్యాశాఖకు అకాడమిక్ అథారిటీగా వ్యవహరించాలి. అటువంటి విద్యా పరిశోధనా సంస్థ SCERTలో ఈ రోజుకు ప్రొఫెసర్ల పోస్టులన్నీ ఖాళీ ఉండి ఒక నిష్ణాతులైనటువంటి, నిజానికి SCERT యొక్క విధులు ఏంటి అంటే పాఠ్యపుస్తకాలు తయారు చేయడం, బోధనా పద్ధతులను రూపొందించడం, ప్రతి సంవత్సరానికి కావాల్సినటువంటి అకాడమిక్ క్యాలెండర్ను రూపొందించడం, ఆ అకాడమిక్ క్యాలెండర్ 220 పని దినాలకు కావాల్సినటువంటి ఒక గైడ్లైన్స్ తయారు చేసి అది అమలయ్యేలాగా చూసేటువంటి ఒక పర్యవేక్షణ బాధ్యతలు కూడా ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి శాఖ విద్యాశాఖలో ఈ SCERT. కానీ ఈరోజు SCERT మొత్తంగా అచేతనంగా ఉండి తర్వాత అయితే ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఎందుకు అంటే అక్కడ ఉండేటువంటి ప్రొఫెసర్ల పోస్టులు కానీ అన్నీ కూడా భర్తీ కాకుండా న్యాయ వివాదాల్లో ఉన్నాయి. ఈరోజు ఉపాధ్యాయ విద్య కూడా అటువంటి పరిస్థితిలోనే ఉంది. అంటే ఉపాధ్యాయ విద్య అంటే భావి ఉపాధ్యాయులను తయారు చేసే BEd కళాశాలలు, రాష్ట్రంలో ఉండేటువంటి 10 డైట్ కళాశాలల్లో ఉపాధ్యాయులు లేరు, అంటే అధ్యాపకులు లేరు. అధ్యాపకులు లేనటువంటి కళాశాల నుంచి ప్రతి సంవత్సరము వేలాది మంది ఉపాధ్యాయులు తయారై బయటకు వస్తున్నారు. వీళ్ళ యొక్క స్టాండర్డ్స్ లేదా ప్రమాణాలు ఎట్లా ఉంటాయో మనం ఆలోచిద్దాం. అంటే ఒకవైపు పర్యవేక్షణాధికారులు లేరు, ఉపాధ్యాయ విద్యను బోధించే అధ్యాపకులు లేరు, మన విద్యారంగానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అకాడమిక్ అథారిటీ అయిన SCERTలో ప్రొఫెసర్లు లేరు. ఏదో నామమాత్రంగా ఈ కార్యక్రమాలను నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో విద్యాశాఖ ఎటువంటి ఫలితాలను తెస్తుంది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాబోయే విద్యా కమిషన్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక ప్రభుత్వ పాఠశాలలో 49% విద్యార్థులు ఉంటే 51% విద్యార్థులు ఉన్నట్టు, అంటే సుమారుగా 66 లక్షల మంది విద్యార్థుల్లో 33 లక్షల మంది బయట ఉన్నారు. బయట అంటే ప్రైవేట్ పాఠశాలలో ఉన్నారు. మరి ఆ 33 లక్షల మంది విద్యార్థుల బోధనా వ్యాసంగాన్ని వాళ్ళు ఎటువంటి సిలబస్ను వాడుతున్నారు, వాళ్ళ బోధనా పద్ధతులు ఏంది, వాళ్ళ పాఠ్య ప్రణాళికలు ఏంది, మొత్తంగా మనం విద్యాశాఖ రూపొందించినటువంటి ఆ పాఠ్య ప్రణాళికలు అవన్నీ కూడా అమలవుతున్నాయా లేదా చూసేటువంటి నాథుడు ఎవరు లేరు. అంటే ఒక రకంగా గాలికి ఆ 33 లక్షల మంది విద్యార్థుల విద్య సాగుతూ ఉంది. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది ఈరోజు ప్రైవేటు పాఠశాలను సూపర్వైజ్ చేసే లేదా పర్యవేక్షణ చేసేటువంటి ఒక్క అధికారి కూడా లేడు. దానికి విద్యాశాఖ బాధ్యత వహించదు. కానీ విద్యాశాఖ అనేకసార్లు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మేము పాఠశాలను తయారు చేస్తామని ప్రకటనలు ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది సరే, నిజానికి ప్రైవేటు పాఠశాలలో కూడా ప్రభుత్వ పాఠశాలను ఆదర్శంగా తీసుకొని నడవాల్సింది పోయి ప్రభుత్వ పాఠశాలే
ప్రైవేట్ పాఠశాలను ఆదర్శంగా తీసుకునేటట్టుగా దుర్వ్యవస్థ మన దగ్గర ఉంది. దీన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కొరత ఎదుర్కొంటున్నాం, ఉపాధ్యాయుల కొరత ఎదుర్కొంటున్నాం. ఎందుకు? గతంలో కిక్కిరిసినటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు ఎందుకట్లేదు? మన విద్యాశాఖ డైరెక్టరేట్కు కూతవేటు దూరంలో 25 పాఠశాలలు ఉంటాయి సుమారుగా. కానీ ఎడ్యుకేషన్ కోడ్ ఏం చెప్తుంది? ఒక పాఠశాల ఆవరణ, ప్రాథమిక పాఠశాల ఆవరణలో 1 కిలోమీటర్ రేడియస్లో ఇంకొక పాఠశాలకు పర్మిషన్ ఇవ్వద్దు. ఎవరిచ్చిండ్రు? ముఖ్యంగా అవన్నీ కూడా ప్రైవేట్ పాఠశాలే. అంటే నిబంధనలను ప్రభుత్వమే ఉల్లంఘిస్తూ ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేయడానికి తగినటువంటి నిబంధనలను సవరిస్తూ ఉండడంతోనే ప్రైవేటీకరణ పెరిగిపోయింది. ఎందుకంటే 2009 ఆ ప్రాంతంలో ఒకసారి నేను విద్యాశాఖ మంత్రిని కలిసినప్పుడు విద్యాశాఖ మంత్రి నేను ప్రైవేట్ పాఠశాలకు పర్మిషన్లు ఇవ్వడం లేదు, వాళ్ళ దగ్గర అన్ని వసతులు లేవు అని భీష్మించుకొని కూర్చుంటే నేను ఇవ్వను అని చెప్పి మాతోని చెప్పినటువంటి విద్యామంత్రి వారం రోజుల్లో ఆ పాఠశాలని క్లియరెన్స్ ఇచ్చింది. అంటే మధ్యలో ఏం చేసిందంటే పాఠశాల అనుమతులకు సంబంధించినటువంటి ఆ నిబంధనలకు సవరణలు చేసి, అంటే ఇంత ఆట స్థలం ఉండాలి, ఇంత బిల్డింగులు ఉండాలి, ఇవన్నీ వసతులు వాటికి సంబంధించినటువంటి దాన్ని రెడ్యూస్ చేసేసి జీవో ఇచ్చి అప్పుడు అమలు చేసాం. అంటే ఆట స్థలం లేకున్నా, సరైన వసతులు లేకున్నా ఈరోజు పాఠశాలలు అవుతున్నాయి. నిజానికి విద్యార్థికి ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరగాలంటే బోధనతో పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే ఆటలు అవన్నీ కూడా అటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు విద్యార్థులు తయారవుతున్నారు. కనుకనే వాళ్ళు జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలను ఎదుర్కోలేనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నారు. నిజానికి విద్య అనేది వాడికి తెలివినివ్వడంతో పాటు జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలకు ఒక పరిష్కారకర్తగా కూడా విద్య రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అది లేదు. ఎందుకంటే వాడు మొత్తం జైలు జీవితంలో చదువుకున్నట్టే అపార్ట్మెంట్లలో పిల్లవాడు బయటకు రాకుండా కనీసం ప్రేయర్కు కూడా వాళ్ళకు కలిసి ప్రేయర్ చేసేటువంటి ఒక ఆవరణ లేనటువంటి పద్ధతిలో ఆ విద్యా సంస్థలు ఉంటున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో విద్య ఏ రకంగా సాగుతుంది, విద్యా ప్రమాణాలు ఎట్లా ఉంటాయి, విద్యార్థుల యొక్క మానసిక లేదా శారీరక ఆరోగ్యాలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. సరే, ఇక గత 10 ఏళ్లుగా నిజానికి 1970s ఆ ప్రాంతం నుంచి మనకు గురుకుల పాఠశాలలు మెల్లగా ప్రారంభమైనాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మొట్టమొదట 3 ప్రాంతాలకు 3 గురుకులాలు పోయి, ఈరోజు జిల్లాకు 2 గురుకులాలు పోయి, తర్వాత అవి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 300 నుంచి 1002 గురుకులాలకు పెరిగిపోయినాయి. కామన్ స్కూల్ విధానం అనేది కొఠారి కమిషన్ చెప్పింది. అంటే కుల మత వర్గ లింగ ప్రాతిపదిక లేకుండా పాఠశాల వ్యవస్థ ఉండాలనేది. కానీ గురుకులాలు ఏం చేసినాయంటే కులానికో గురుకులం, మతానికో గురుకులం, పట్టణ ప్రాంతాల్లో వేరే రకంగా, గ్రామీణ ప్రాంతాల్లో వేరే రకంగా ఇటువంటి గురుకులాలన్నీ ప్రారంభమైనాయి. గురుకులాలు పెద్ద ఎత్తున ప్రారంభించినప్పటికీ కూడా ఆ గురుకులాలకు సరైనటువంటి వసతులు లేవు. నేను చూసిన కామారెడ్డి జిల్లాలో ఒక పాఠశాల కేవలం ఒక గోడౌన్లో ఉంటుంది. ఆ గోడౌన్లోనే తరగతుల బోధన, పిల్లల నివాసము, ఉపాధ్యాయుల నివాసం, ఉపాధ్యాయుల రూములు, ల్యాబొరేటరీ కానీ ఇవన్నీ అందులోనే మొత్తం సమస్తం. అంటే అటువంటి పరిస్థితి. సరే, ప్రారంభంలో 1 ఇయర్లోనో 6 నెలలోనో కొంత ఇబ్బంది ఉంటుంది అనేటువంటి మనం అర్థం చేసుకున్నప్పటికీ ఇప్పటికీ 6 ఏళ్ళకైనా కానీ పర్మనెంట్ బిల్డింగ్స్ వసతి కల్పించలేదు. ఇక కేజీ టు పీజీ విద్య కూడా మనం చర్చ చేస్తూ ఉన్నాం. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అంటే నిజానికి ఒక కామన్ స్కూలే అది. కానీ కేజీ నుంచి గురుకులాల్లో ఎక్కడి నుంచి బోధిస్తారు? 5వ తరగతి నుంచి బోధిస్తారు. 1 నుంచి 4వ తరగతి ప్రైమరీ స్కూళ్ళలో ఉండాలి. ఆ ప్రైమరీ స్కూళ్ళు ఎట్లా ఉన్నాయి? వాటిలో సింగిల్ టీచర్తో స్కూల్ నడుస్తూ ఉంది, లేదా 2 టీచర్స్తో. 1 టీచరు లేదా 2 టీచర్స్ 5 తరగతులు ఎట్లా బోధిస్తారు? ఇది మనకు అంటే టెక్నికల్గా చూస్తే
10 మందికి 5 తరగతులు ఉంటే నేను 5గురు ఉపాధ్యాయులను పెట్టాలన్నా అనేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. దీన్ని కూడా ఆలోచిస్తే ఒక ఆవాసం, ఒక నివాస ప్రాంతం, ఒక నివాస ప్రాంతంలో ఎంతమంది విద్యార్థులు ఉంటారు అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, ఆ పాపులేషన్. ఉదాహరణకు ఒక ఊళ్ళో 100 మంది పిల్లలు ఉన్నారనుకోండి, యూ కెన్ ఎస్టాబ్లిష్ ఎ వెరీ గుడ్ స్కూల్. ఒక అద్భుతమైన ప్రైమరీ స్కూల్ను ప్రారంభించాలి. 5 తరగతులు ఉండాలి, ఒకటి హెడ్ మాస్టర్ రూమ్ ఉండాలి, తర్వాత మంచి మరుగుదొడ్లు ఉండాలి, తాగునీటి వసతి ఉండాలి, మరుగుదొడ్లకు రన్నింగ్ వాటర్ ఉండాలి, కాంపౌండ్ వాల్ ఉండాలి, 5గురు తరగతి ఉపాధ్యాయులతో పాటు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాలి, ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే ఒక గుమాస్తా ఉండాలి, ఒక అటెండర్ ఉండాలి, ఒక స్వీపర్ ఉండాలి, మరుగుదొడ్లు సాఫ్ చేయడానికి ఒక స్కావెంజర్ ఉండాలి. ఇన్ని వస్తువులు కల్పించినప్పుడు ఆ పాఠశాల ఆ 100 మందికి అట్రాక్టివ్గా తయారవుతుంది. ఈరోజు మునుపటికి ఇప్పటికీ పేరెంట్స్లో ఒక చైతన్యం వచ్చింది. నా పిల్లవాడు బాగా చదువుకోవాలి, నేను కొంచెం తక్కువ చదువుకున్నా నా పిల్లవాడు నాకంటే ఉన్నతంగా చదువుకోవాలనే ఆకాంక్ష పెరిగినటువంటి నేపథ్యంలో ఒకే ఉపాధ్యాయుడు తరగతి గదులు లేనటువంటి పాఠశాలకు ఏ రకంగా ఆ తల్లిదండ్రులు పంపుతాడు. అదే సమయంలో నువ్వు పెద్ద ఎత్తున ప్రైవేట్ పాఠశాలలు అక్కడ పోటీగా వచ్చిన తర్వాత వాళ్ళ ప్రచారంలో ఈ తల్లిదండ్రులు ఇక్కడ పడిపోయి మేము అన్ని చక్కగా కల్పిస్తున్నాం అంటే 5గురు ఉపాధ్యాయులు ఉన్నారు, 5 తరగతి గదులు ఉన్నాయని చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా ఆ తల్లిదండ్రులు మోటివేట్ అయ్యి ఆ పాఠశాలకే వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు చర్చ ఎట్లా జరుగుతుందంటే పిల్లలు వస్తే ఉపాధ్యాయులు నియమిస్తాం, కానీ ఒక పోలీస్ స్టేషన్ ప్రారంభించాలంటే ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఎస్ఐని నియమిస్తుంది. ఎంతమంది సుమారుగా 10 కానిస్టేబుల్ని నియమిస్తాడు, ఒక బిల్డింగ్ ఉంటుంది. ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ అయిన తర్వాత ఆ ఎస్ఐ పోస్టింగ్ అయిన తర్వాతనే ఆ పోలీస్ స్టేషన్ ప్రారంభమవుతుంది. అంతవరకు రిబ్బన్ కట్ కాదు. కానీ మన సిస్టంలో ఎట్లా ఉందంటే ఒక పాఠశాల ప్రారంభం కావాలంటే ప్రకటన రాగానే ఒక రూమ్లో ఎక్కడో ఒక దగ్గర రిబ్బన్ కట్ చేసేసి పాఠశాల ప్రారంభించడం పొండి అని చెప్తున్నారు. ఉపాధ్యాయ నియామకం ఉండదు, అక్కడ తరగతి గదులు ఉండవు. ఇటువంటి సిస్టంలో పెరుగుతున్నటువంటి తల్లిదండ్రుల ఆకాంక్షకు అనుగుణంగా ఎట్లా మనం విద్యా వ్యవస్థను ప్రభుత్వం రూపొందిస్తుంది, ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. తర్వాత గురుకులాల్లో ఈ 1000 గురుకులాల్లో ఇన్ని రకాల గురుకులాలు నేను ఇంతకుముందు చెప్పినట్టు కులానికోటి మతానికోటి అన్నట్టు 7 రకాల గురుకులాలు ఉన్నాయి. ఈ 7 రకాల గురుకులాల పాలన కూడా 7 సంస్థలతో వేరువేరుగా ఉంటుంది. విద్యాశాఖకు దానికి సంబంధం లేదు. కానీ అల్టిమేట్గా విద్యాశాఖ పరీక్ష నిర్వహిస్తుంది, 10వ తరగతి పరీక్ష. సర్టిఫికెట్ ఇచ్చేది విద్యాశాఖ, కానీ విద్యాశాఖ సూపర్విజన్ ఉండదు. ఈ గురుకులాల్లో ఉండదు, అటు ప్రైవేట్ పాఠశాలలో ఉండదు. తర్వాత గురుకులాల్లో ఎవరైతే సెక్రటరీగా అపాయింట్ అవుతారో వారి మనసుకు తగిన విధంగా అక్కడ పాలన ఉంటుంది. ఒకరు 7:30కు బడి అంటే ఒకడు 8:30కు అంటారు, ఒకటి 9 గంటల దాకా ఉండాలి. ఇట్లా రకరకాలు. దీనికి అదనంగా డ్రాప్అవుట్ బాలికల కోసం కేజీబీవి పాఠశాలలు వచ్చినాయి, కస్తూరిబా గాంధీ విద్యాలయాలు. ఆ విద్యాలయాలకు పెద్ద ఎత్తున బిల్డింగ్స్ అయితే తయారు చేసి బ్రహ్మాండమైన వసతులతో మాత్రం ఉంది. కానీ అందులో పనిచేసేటువంటి మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా వాళ్ళంతా తాత్కాలిక ఉపాధ్యాయులు, వేతనాలు తక్కువ, వాళ్ళంతా కాంట్రాక్టు. అంటే ప్రిన్సిపాల్గా పిలువబడేటువంటి ఏదైతే స్పెషల్ ఆఫీసర్ ఉంటాడో ఆమెకు 33,000 రూపాయలు మాత్రమే వేతనం. కానీ ఆమె 24 అవర్స్ అక్కడ పనిచేయాల్సినటువంటి అంటే జాబ్ చార్ట్లో మిగతా ఉపాధ్యాయుల కంటే ఒక హెవీగా ఉంటుంది, కానీ జీతం మాత్రం తక్కువ. ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పినటువంటి సమాన పనికి సమాన వేతనం అక్కడ అమలు కావడం లేదు. నాన్ టీచింగ్ స్టాఫ్ పరిస్థితి ఇంకా ఘోరం. అదే కేజీబీవి పాఠశాలలో 4-5 వేలకు వాళ్ళు డే లాంగ్ పనిచేయాల్సినటువంటి పరిస్థితి. తర్వాత పిల్లలు రెసిడెన్షియల్ కాబట్టి పిల్లల యొక్క ఆరోగ్యాన్ని, ముఖ్యంగా ఆడపిల్లలు కాబట్టి వాళ్ళకు సంబంధించిన ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఏఎన్ఎంలు ఇటువంటి వైద్య సిబ్బంది కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అది కూడా ఒక సరైన పద్ధతిలో లేనటువంటి ఒక పరిస్థితి. ఇది కాకుండా ఆదర్శ పాఠశాలల పేరుతో గత 20 ఏళ్ల నాడు ఆర్ఎంఎస్ఏ స్కీమ్ కింద స్టార్ట్ చేశారు. మన రాష్ట్రంలో 190 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ మోడల్ స్కూళ్ళు ప్రారంభించినటువంటి తొలినాళ్లలో వాటికి బిల్డింగ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. తొలినాళ్ళలో ఉపాధ్యాయుల నియామకాలు స్కేల్ అంటే రెగ్యులర్ ప్రాతిపదికనే నియామకాలు జరిగినాయి.
ఒక 10 ఏళ్ల నాడు ఉన్నటువంటి ఆ నియామకాలే అట్లనే కంటిన్యూ అవుతున్నాయి తప్ప కొత్తగా పోస్టుల క్రియేషన్ కానీ విద్యార్థులకు అనుగుణంగా అక్కడ ఉపాధ్యాయుల నియామకాలు ఏవి కూడా జరగలేదు. తర్వాత ఖాళీ అయినటువంటి ఉపాధ్యాయ పోస్టులు అంతా కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో, కాంట్రాక్టే కాదు అవర్లీ బేస్డ్ టీచర్స్ని కూడా నియమించేటువంటి, తర్వాత అవుట్ సోర్సింగ్ టీచర్స్ కూడా వచ్చారు. గురుకులాల్లో కూడా అట్లనే కాంట్రాక్ట్ టీచర్స్, అవర్లీ బేస్డ్ టీచర్స్ లేదా అవుట్ సోర్సింగ్ టీచర్స్ ఈ పద్ధతిలో. నిజానికి కొఠారీ కమిషన్ చెప్పినటువంటి పద్ధతిలో ఇక్కడ లేదు. నాకు తెలుసు మొన్నటికి మొన్న ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇంకా 1800 మంది సుమారుగా 15 ఏళ్ల నుంచి వాళ్ళు కాంట్రాక్ట్ పద్ధతిలో 18,000 రూపాయల వేతనానికి పనిచేస్తూ ఉన్నారు. అంటే ఇట్లా ఉపాధ్యాయుల వేతనాల్లో డిఫరెన్సెస్ ఉన్నాయి, పాఠశాల నిర్వహణలో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇక వాళ్ళ ఈ డిఫరెంట్ గురుకులాలు, డిఫరెంట్ పాఠశాలలో టీచర్ల యొక్క సర్వీస్ రూల్స్ కూడా డిఫరెన్స్గా ఉన్నాయి. ఏది ఒక పద్ధతిలో లేదు. తర్వాత ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయి, ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలో కూడా కొంత విద్యాశాఖ డైరెక్ట్గా సూపర్వైజ్ చేస్తున్నప్పటికీ కూడా వీళ్లకు సర్వీస్ రూల్స్ రూపకల్పనలో రాష్ట్ర ప్రభుత్వము 3 దశాబ్దాలుగా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వహించింది. అది న్యాయ వివాదాలకు పోయింది. చివరికి 2015లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ అండ్ జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు సంబంధించి వీళ్ళంతా కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులే. వీళ్లకు కామన్గా సర్వీసెస్ రూపొందించుకునేటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఆ మేరకు సాంకేతికంగా జరగాల్సిన రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు జరగాల్సినటువంటి ప్రక్రియ జరిపి చేసే అవకాశం, ఆ పవర్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదని చెప్పారు. మన రాష్ట్ర ప్రభుత్వంలో 2018లో కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినాయి. అంటే 33 జిల్లాలు ఏర్పడుతున్న నేపథ్యంలో కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చి కొత్తగా లోకల్ క్యాడర్కి సంబంధించిన నిర్వచనాన్ని కూడా మనం మార్చుకున్నాం. మరి ఈ పరిస్థితుల్లో మొన్న 2021 సంవత్సరంలో ప్రభుత్వ ఉపాధ్యాయులను, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులను ప్రత్యేకంగా లోకల్ క్యాడర్గా ఆర్గనైజ్ చేసి సుప్రీంకోర్టు చెప్పినటువంటి సాంకేతికమైనటువంటి ఏదైతే అవరోధం ఉందో దాన్ని అధిగమించి ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం గుర్తించడం జరిగింది. ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది సుమారుగా. దాని మీద ఏ రకమైనటువంటి చలనం ప్రభుత్వంలో లేదు. ఇది కూడా విద్యా కమిషన్ చర్చించాల్సిన అవసరం. ఎందుకంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే 1992లో సుందరేషన్ కమిటీ అనే ఏకసభ్య కమిషన్ ఒకటి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ పాలన కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. వారు ఏం చెప్పారంటే వారి బోధనకు సంబంధం ఉన్న అన్ని పోస్టులను ఉపాధ్యాయులకే కేటాయించాలి. ఉపాధ్యాయ వర్గం నుంచే ప్రమోషన్ల ద్వారా వాళ్ళను భర్తీ చేయాలి. అంటే బోధనకు సంబంధం అంటే మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఆయన డైరెక్ట్గా ప్రాథమిక పాఠశాలను పర్యవేక్షణ చేస్తాడు. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నత పాఠశాలను పర్యవేక్షణ చేస్తాడు. జిల్లా విద్యాశాఖ అధికారి అటు అడ్మినిస్ట్రేషన్ చూస్తాడు, ఇటు బోధన చూస్తాడు. అట్లే డైట్ అండ్ బీఈడి కాలేజీ లెక్చరర్స్, ఇది కూడా బోధనతో సంబంధం ఉన్నటువంటి ఇది కూడా ఉపాధ్యాయుల నుంచి రావాలి. అట్లే ఎస్సీఆర్టీలో ఉండేటువంటి ప్రొఫెసర్స్, వీళ్ళు కూడా బోధనతో సంబంధం ఉన్న వ్యక్తులు కాబట్టి వీళ్ళు కూడా ఉపాధ్యాయుల నుంచే పదోన్నతుల ద్వారా రావాలి. మరి ఇటువంటి ఇన్ని కీలకమైనటువంటి పదోన్నతులకు, ఆ పోస్టులకు సంబంధించిన భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎంత శ్రద్ధగా ఉంది, ఎంత నిర్లక్ష్యంగా ఉందో మనం ఆలోచిద్దాం. విద్యా కమిషన్ దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఒక సరైనటువంటి పర్యవేక్షణ, ఒక హెరార్కియల్గా ఉంటుంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఉన్నత పాఠశాలను పర్యవేక్షించేటువంటి డిప్యూటీ విద్యాధికారుల పోస్టులు రాష్ట్రంలో 66 మాత్రమే ఉన్నాయి. ఇవి ఎప్పుడు అంటే 1950s 60s సందర్భంలో క్రియేట్ చేసినటువంటి పోస్టులు. అప్పటికి ఇప్పటికీ ఉన్నత పాఠశాలల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. సుమారుగా ప్రభుత్వ రంగంలోనే 10,000 పాఠశాలలు ఉన్నాయి. ఒక డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రతి అకాడమిక్ ఇయర్లో 2 రోజుల చొప్పున ఒక హై స్కూల్ను విజిట్ చేస్తే ఆయనకు సంవత్సరం సరిపోదు, ఆయన డివిజన్లో ఉండేటువంటి పాఠశాలలు. కాబట్టి అసెంబ్లీ నియోజకవర్గం ప్రాతిపదిక లేదా ఒక 3 మండలాల ప్రాతిపదిక, ఏదో ఒక లేదా కనీసం రెవెన్యూ డివిజన్ ప్రాతిపదికనైనా తీసుకొని కొత్తగా డిప్యూటీ విద్యాధికారుల పోస్టులను క్రియేట్ చేసి వాటిని కూడా భర్తీ చేసి ఉన్నత పాఠశాలల పర్యవేక్షణను కూడా పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు పాఠశాల తెరిచడం, ఉపాధ్యాయుని నియమించడం,
ఇక ప్రమాణాల సంగతి ఉపాధ్యాయునికే వదిలేసే పద్ధతిలో కాదు. ఎందుకంటే ఒక ఒక పాఠశాలకు గెజిటెడ్ హెడ్ మాస్టర్ ఉంటాడు, సబ్జెక్ట్ టీచర్స్ ఉంటారు ఉన్నత పాఠశాలకు. ప్రైమరీ స్కూల్కు 5 ఉపాధ్యాయులు, ఒక హెడ్ మాస్టర్ ఉండాలి. అప్పుడు దాని నిర్వహణ సక్రమంగా సాగుతుంది. అదే సమయంలో హెడ్ మాస్టర్ అనేవాడు ప్రభుత్వం యొక్క ప్రతినిధి. అతన్ని విశ్వాసంలోకి తీసుకుని అన్ని రకాల కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు పర్యవేక్షణ అధికారుల పోస్టులను భర్తీ చేయదు, హెడ్ మాస్టర్ల మీద విశ్వాసం ఉంచదు. కానీ యాప్ల పేరుతో, రిపోర్టుల పేరుతో, సర్వేల పేరుతో ఉపాధ్యాయుల విలువైనటువంటి బోధనా సమయాన్ని వేస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది మారాలి. యాప్లు కాదు, మనుషుల మీద నమ్మకం పెంచాలి. అంటే పర్యవేక్షణ అధికారుల యొక్క పోస్టులను భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది.